హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ పావన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే సోమవారం ఇంట్లో స్పెషల్ అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. సేమియా పాయసం అంటే నాకు, నా చిట్టి తల్లికి, మా అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా కడాయి పెట్టుకున్న సేమియాలు అయితే ఇంకా అందులోనైతే వేస్తున్నాను అనమాట. ఈ చిట్టి తల్లి అన్నయ్య అయితే మార్కెట్కి అయితే వెళ్ళినారు పాలు తీసుకురావడానికి. అయితే ఇక వాళ్ళు పాలు తీసుకొచ్చే లోపల నేను సేమియా అయితే మంచిగా వేంపి పక్కకైతే పెట్టేసుకుంటాను అనుకున్నా. ఇక పూజ అయిపోయిందనమాట. స్వీట్ అయితే సేమియా మార్కెట్కి వెళ్ళి పాలైతే తెచ్చారు. పాల ప్యాకెట్ పాలైతే పోసాను, చిక్కటి అనమాట. అలాగే బర్రె పాలు అనమాట, చిక్కటి బర్రె పాలు. మా పాప కోసం అయితే మంచిగా లీటర్ పాలు తీసుకుంటాం. ఇక ఆ పాలనైతే నేను గిన్నెలోనైతే పోద్దామని ఇక గిన్నెలోనైతే పోస్తున్నాను అనమాట. ఇక కొన్ని పాలైతే చిట్టి తల్లికి పాలు కాగబెట్టడానికి కోసం అయితే ఆమె వరకు అయితే వేరే పాలైతే లీటరు పక్కకైతే పెట్టేసుకున్నా. సేమియా చూడండి మంచి బ్రౌన్ కలర్లో వచ్చిందాక మంచిగా వేంపుకున్నాను అనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. ఈరోజు కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం కాబట్టి స్వీట్ అయితే ఇంట్లో చేయాలి అని ఇంకా స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చేసిన తర్వాత పాలు అయితే మస్తు మరిగినాయి. అసలు ఈరోజైతే పాలు కూడా పొంగినాయి అన్నమాట. అసలుకి ఇక మంచిగా స్వీట్ కావాల్సి చక్కెర అయితే మంచిగా బాక్స్లోకి అయితే చక్కెర తీసుకున్నాను. ఎందుకంటే వీడియో తీయాలి కాబట్టి మంచిగా చక్కెర, యాలకులు మంచిగా దంచి పక్కకైతే పెట్టేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే యాలకులు, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే సేమియా అయితే బాక్స్లోకి అయితే పెట్టేసినాను. ఇక వచ్చేసి పాలైతే మస్తు అంటే మస్తు కాగినాయి. చక్కెర వేసుకున్నాక సేమియా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా దగ్గరికి వచ్చి మంచిగా ఉండాలి. ఎందుకంటే మాకైతే పాలు ఉంటేనే మాకు సేమియా తినబోతుంది. గట్టిగా ఉంటే మా ఇంట్లో ఎవరైనా అసలుకే తినరు. చూడండి పాలైతే ఎంత బాగున్నాయో, అసలుకి మస్తు అంటే చిక్కటి పాలు, బర్రె పాలు కాబట్టి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇంకా వేసేస్తున్నాను. మంచిగా అసలుకి ఉడుకుతున్నాయి కదా పాలైతే. ఇక మా మమ్మీ వచ్చేసింది అనమాట. ఇంట్లో పని అంతా చేసి పూజ కూడా చేసి ఇక నా దగ్గరికి అయితే వచ్చి ఇక ఎట్లా చేసిందో అని చూస్తుంటే సూపర్ అంటే సూపర్. ఇక మా మమ్మీ అడుగుతుంది అనమాట, సేమియా మాత్రం మస్తు చేసినవరా, అసలుకి నాకు తెలియదంటే అమ్మ పని చేస్తుంది, అమ్మకి తెలియకుండా నేనైతే ఇంట్లో స్వీట్ ఈరోజు సోమవారం లాస్ట్ వారం కార్తీక మాసం చేసినాం కాబట్టి పరమేశ్వరునికి స్వీట్ పెట్టాలని నేనైతే సేమియా పాయసం అయితే చేసిన అమ్మ అని మా అమ్మకి అయితే చెప్పిన. అమ్మ సంతోషపడుతుంది. ఇక సేమియా కంప్లీట్ అయిన తర్వాత ఇక దేవుడి పెట్టడానికి అయితే మంచిగా బాక్స్లోనైతే మంచిగా ఒక గిన్నెలో సేమియా పాయసం అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత సేమియా పాయసం అయితే మంచిగా వేడిగా రెడీ అయింది మమ్మీ అని అమ్మకైతే చెప్తున్నా. ఇక దేవుడికి పెట్టేసి వస్తా అని ఇక చెప్తున్నాను అనమాట. ఇక దేవుడికైతే నేను సేమియా పెట్టేసి ఇక వెళ్ళడానికి వెళ్తున్నా. సేమియా పెట్టేసిన తర్వాత నేనైతే సేమియా అయితే టేస్ట్ చేస్తున్నా. ఈరోజైతే సేమియా పాయసం కార్తీక సోమవారం చేసిన టేస్ట్ అయితే చూస్తున్నాను అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. యాలకుల పొడి వేసిన కాబట్టి ఎక్సలెంట్ ఉంది. ప్లస్ జీడిపప్పు అంటే నాకు చాలా ఇష్టం. నా చిట్టి తల్లికి అందరికీ ఇంకెక్కువ ఇష్టం. నాకైతే ఫేవరెట్. అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉంది. సేమియా పాయసం అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో బాయ్.